సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టోటల్ క్యాష్ ఎర్న్లో 500 ఉంది. ఇప్పుడు ఈ 500ని విత్డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ టేక్అవుట్ మీద క్లిక్ చేసి 500 రూపీస్ అని టైప్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే 2 to 4 డేస్లో మనకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా ఎర్న్ అయితే చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూడొచ్చు యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ ప్రాసెసర్ అని చెప్పింది. 2 to 3 వర్కింగ్ డేస్లో అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫ్రీగా అప్స్టాక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, 500 కన్నా ఎక్కువ మనీ ఎలా ఎర్న్ చేయాలి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో మనకి రెఫరెండర్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఈ ఆఫర్ను ఉపయోగించి మనం ఎలా పొందాలి, అలాగే ఎలా విత్డ్రా చేయాలి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చివరి వరకు చూడండి. చాలా మంచి ఆఫర్, అలాగే మనకి 100% పేమెంట్ వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయడానికి చూడండి. అలాగే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ మన ఆస్క్ ట్రికీ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి, మీరు చూస్తున్నారు ట్రికీ ట్యూట్స్. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికోసం మీకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, అలాగే పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, ఎందుకంటే ఆధార్ కార్డ్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వల్ల మాకు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఓపెన్ చేస్తుంది డిమాట్ అకౌంట్. అది కూడా మనం అప్స్టాక్ యాప్లో క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ అప్స్టాక్ వెబ్సైట్ అనేది అప్పటి నుంచి ఉంది, అలాగే ఫుల్లీ వెరిఫైడ్, 100% ట్రస్టెడ్ కాబట్టి మనం ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్గా ఉండవు. సో ఇంకా ఈ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని అయితే ఇప్పుడు చూద్దాం. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నా లింక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. నేను ప్రతి స్టెప్ని స్క్రీన్ షాట్ అయితే తీశాను, స్క్రీన్ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేస్తే సో నా డీటెయిల్స్ అనేవి మీకు చూపించాల్సి ఉంటుంది. సో అదైతే నాకు ఇష్టం లేదు, అందుకని ప్రతి స్టెప్ని నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసాను. ఇక్కడ మనకి క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అప్స్టాక్ అయితే సెలెక్ట్ చేశాను. మీరు ఇదే పని క్రోమ్లో కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఈమెయిల్ ఐడి అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సింపుల్గా నెక్స్ట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సెండ్ మీ అని ఓటీపీ మీద క్లిక్ చేసి మీ ఓటీపీ అయితే వెరిఫై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, అది కూడా కరెక్ట్గా ఉండేలా చూడండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ పాన్ కార్డ్లో ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే కొన్ని అడుగుతారనమాట. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ మీరు మెయిలా ఫీమేలా, అలాగే మీ జెండర్ అయితే అడుగుతుంది, అలాగే మ్యారేజ్ స్టేటస్, అలాగే యాన్యువల్ ఇన్కమ్ నేనైతే బిలో 1 lakh అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే అది పొలిటికల్ ఎక్స్పోజర్ అంటుంది. సింపుల్గా మీరు పొలిటికల్ ఎక్స్పోజర్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. నేనైతే నో మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే మీరు స్టూడెంటా లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ ఏంటి అని అడుగుతారు. సింపుల్గా నేను స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్సీ అదర్ దాన్ ఇండియా అని అడుగుతుంది. సో మనం ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేయాలి. మీరు ట్యాక్స్ అనేది ఇండియాలో కాకుండా ఇంకెక్కడైనా కడుతున్నారా అని చెప్పి అడుగుతారు. సో నేనైతే నో మీద అయితే క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే మాది ఇండియా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే ఐ వుడ్ లైక్ టు మ్యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈక్విటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి బేసిక్ అని ఉంటుంది. సింపుల్గా బేసిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీరు సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో నాకైతే తెలీదు. ఒకవేళ ఆఫర్ ఎక్స్పైర్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో నేను రెఫరెండ్ అనే ఆప్షన్ ఎక్స్పైర్ అయిందని చెప్తాను, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మనకి బేసిక్ అని ఉంది కదా, సింపుల్గా బేసిక్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఏదైనా కూపన్ కోడ్ ఉన్నట్లయితే ఇక్కడ కూపన్ కోడ్ అయితే ఎంటర్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏం లేవు. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా నేమ్తో ఒకటైతే వచ్చిందనమాట. ఇక్కడ మనం సింపుల్గా ఎస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఫిజికల్ బ్యాంక్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అలాంటివి ఇవ్వకండి. ఇక్కడ మనకి క్లియర్గా కూడా మెన్షన్ చేశారు, పేమెంట్ బ్యాంక్స్ లైక్ పేటిఎం ఆర్ నాట్ అలౌడ్. అంటే పేమెంట్స్ బ్యాంక్ ఇవ్వకండి,
ఫిజికల్ బ్యాంక్స్ ఇవ్వండి, లైక్ ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ, సో ఇలాంటివి ఉంటాయి కదా, అవి అయితే ఇవ్వండి. ఓకే, నేను అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో ఏ నేమ్ అయితే ఉందో అది ఇస్తున్నాను. సో ప్యాన్ డీటెయిల్స్లో ఎవరైతే అయితే ఇచ్చారో ఇక్కడ కూడా వాళ్ళే ఇవ్వండి. సో ఇక్కడవి మిస్ మ్యాచ్ చేయకండి, సేమ్ అందరి డీటెయిల్స్ ఒకటే ఉండేలా చూసుకోండి. ఇక్కడ అకౌంట్ నేమ్ అయితే నాది ఇస్తున్నాను, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాను, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చాను. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. అలాగే అకౌంట్ టైప్ వచ్చేసి మనది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మనకి సైన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఒక సైన్ అయితే చేయండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సైన్ ఏమైనా అవసరం లేదు, మీ ఓన్ సిగ్నేచర్ ఏదో ఒకటి వైట్ పేపర్ మీద సైన్ చేసి ఒక ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి. సింపుల్గా ట్యాప్ టు అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ సైన్ అయితే అడుగుతుంది అనమాట. ఆ సైన్ ఉన్న ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి వ్యూ శాంపుల్ అని ఉంది కదా, సో నేనైతే నా సిగ్నేచర్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కనెక్ట్ యువర్ డిజిలాకర్ విత్ అప్స్టాక్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీ ఆధార్ కార్డ్ ఏ నెంబర్కి అయితే లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సింపుల్గా ఈ 6 డిజిట్స్ ఓటీపీ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఈ ఆధార్ ఓటీపీ కాస్త లేట్గా వస్తుంది, కొంతమంది ఫాస్ట్గా వస్తుంది. సో ఇదైతే చూడండి, ఒకసారి ఓటీపీ వస్తే మనకి 10 మినిట్స్ వరకు వ్యాలిడ్ అయితే ఉంటుంది. 10 మినిట్స్లో ఓటీపీ రాకపోతే మనం రీసెంట్ మీద క్లిక్ చేసి ఇంకొక ఓటీపీని అయితే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా నేను ఓటీపీ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనం ఎలో అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ ఫోటో అయితే అడుగుతుంది. సింపుల్గా ట్యాప్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ ఫోటో క్లియర్గా ఉండేలాగా వితౌట్ ఎనీ బ్లర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇస్తేనే మీకు అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా తేడా చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి స్కిప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా స్కిప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యూ హ్యావ్ సెంట్ అండ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అని చెప్పి కనిపిస్తుంది. సింపుల్గా మీకు గెట్ ఓటీపీ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సింపుల్గా ఫ్రీ మీద అయితే క్లిక్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఈ అప్స్టాక్లో డిమాట్ అకౌంట్ అనేది ఫ్రీగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ మీద అయితే క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ మొబైల్ నెంబర్ లింక్డ్ యువర్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. సింపుల్గా ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు కంటిన్యూ అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆప్షన్ అయితే వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ప్రాసెస్ కాస్త లాంగ్గా ఉంటుంది, కాకపోతే కంగారు పడిన అవసరం లేదు, మీరు చేస్తే కాస్త సింపుల్గానే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ సైన్ నవ్ అని ఉంది కదా, సింపుల్గా ఈ సైన్ నవ్ అని ఉంది బ్లూ కలర్లో, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ హియర్ బై అని చెప్పి ఉంటుంది, దీని మీద టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఒక స్టెప్ మిస్ అయినా మీకు అకౌంట్ అనేది అర్థం కాదు. సో ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అయితే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐ హియర్ బై మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓటీపీ రాగానే మీకు ఇక్కడ వెరిఫై అవుతుంది. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే ఆధార్ కార్డ్ ఎంటర్ చేశారు కదా, ఆ ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ సక్సెస్ఫుల్లీ అయింది. ఇక్కడ మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయ్యిందనమాట. సో మీరు క్రియేట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ అయితే ప్రాసెస్ అయింది. ఇక్కడ చూడొచ్చు సైన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఉంటుంది. ఇదే ఆటోమేటిక్గా మనకి క్లోజ్ అయిపోతుంది, మీరు ఎటువంటి విధంగా క్లోజ్ చేయనవసరం లేదు. క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పి వస్తుంది. తర్వాత ప్రాసెస్ అవుతుంది, తర్వాత అకౌంట్ యాక్టివేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక 2 days అయితే టైం పట్టచ్చు, ఇంకా త్వరగానే అయిపోవచ్చు. నేను మార్నింగ్ క్రియేట్ చేస్తే ఈవినింగ్కి నాకు క్లయింట్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే సెండ్ చేస్తారు. మీకు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ 3 steps అయితే కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ అడ్రస్కి మీ క్లయింట్ ఐడి ఇస్తారనమాట, అలాగే వాళ్ళు ఒక పాస్వర్డ్ అయితే ఇస్తారు. సింపుల్గా మీరు ఆ క్లయింట్ ఐడి అలాగే పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాలి, అంటే మీ అప్లికేషన్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టు అనమాట.
సో మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 1 రూపీ ఆర్ 2 రూపీస్ మీకు అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, ఎందుకంటే మీ అకౌంట్ కాదని వెరిఫై చేయడానికి. సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక్క రెఫర్ చేస్తే చాలు 500 రూపీస్ అయితే సెండ్ చేస్తారు. సో దీనికోసం చాలా సింపుల్, ఎలా రెఫర్ చేయాలి అని చెప్పి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చు టెలిగ్రామ్ ద్వారా. ఇప్పుడు మీరు ఎలా రెఫర్ చేయాలి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా నేను అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంక నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కాస్త కిందకి స్క్రోల్ చేస్తే మనకి రెఫర్ అండ్ ఎర్న్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా దీనిలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక రెఫర్కి 500 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. ఈ అమౌంట్ని మీరు డైరెక్ట్గా కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా విత్డ్రా చేయాలో కూడా మీకు అయితే చెప్తాను. సింపుల్గా ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే 500 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో నేను లింక్ అయితే సెండ్ చేయొచ్చు ఇలాగా, అలాగే SMS ద్వారా కూడా సెండ్ చేయొచ్చు. ఇంకా యువర్ ఎర్నింగ్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీ లింక్ ద్వారా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట యువర్ రెఫరల్స్లో. అలాగే వాళ్ళ అకౌంట్ పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తుంది. వన్స్ ఒకసారి కన్ఫర్మ్ అవ్వగానే మీకు 500 రూపీస్ క్యాష్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఒకరిని రిఫర్ చేస్తాను, 500 రూపీస్ అయితే వచ్చాయి అనమాట. ఈ అమౌంట్ని మీరు డైరెక్ట్గా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా టేక్అవుట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే చాలు. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ క్యాష్ అనేది 500 రూపీస్ ఉంది. కింద ఎవరిని రిఫర్ చేశారో కనిపిస్తుంది. టేక్అవుట్ మీద క్లిక్ చేసి 500 ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత 2 to 4 డేస్లో మనకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోతుంది. మీరు ఏ అకౌంట్ అయితే లింక్ చేశారో ఆ అకౌంట్లోకి మీకు మనీ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఈమెయిల్ ఐడికి కూడా ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అని చెప్పి 2 to 3 వర్కింగ్ డేస్లో అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు, అలాగే ఎర్న్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎంతమంది రిఫర్ చేయగలరో అంతమందిని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో అలా కూడా ఎర్న్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం.